హైదరాబాద్లోని ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఈ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సాయి కుమార్ పోలీస్ స్టేషన్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవటం కలకలం రేపింది. ఈ ఘటనతో పోలీస్ ఉన్నతాధికారులు ఉలిక్కిపడ్డారు. నెల రోజుల నుంచి సాయి కుమార్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి ఏసీపీ కార్యాలయానికి అటాచ్మెంట్ పై విధులు నిర్వహిస్తున్నారు. సాయి కుమార్ ఆత్మహత్యకు కారణాలపై స్పష్టత లేదు. కుటుంబ సభ్యులు మాత్రం అధికారుల వేధింపులే కారణమంటూ ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట మృతుడి బంధువుల ఆందోళనకు దిగారు. ఈ రోజు ఉదయం డిపార్ట్మెంటల్ సర్వీస్ రివ్యూ కోసం డీసీపీ కార్యాలయం నుంచి సాయి కుమార్ కు ఫోన్ చేశారు. ఆ ఫోన్ కు ఆయన స్పందించకపోవడంతో ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఏసీపీ కార్యాలయానికి వెళ్లి చూడగా అక్కడి రెస్ట్ రూమ్ లో ఫ్యాన్ కు ఉరేసుకుని సాయి కుమార్ విగతజీవిగా కనిపించాడు. ఈ ఘటనతో పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా జూలై 23వ తేదీన లతీకపూర్లోని తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కూడా వి స్వామి అనే కానిస్టేబుల్ సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఆర్థిక సమస్యల కారణంగా బలవన్మరణానికి పాల్పడినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ ఘటనల నేపథ్యంలో పోలీసుల మానసిక ఆరోగ్య పరిస్థితిపై మళ్లీ చర్చ మొదలైంది. ఎల్బీ నగర్ డీసీపీ జోన్ మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి వస్తుంది.